ఆ! ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము. సీయోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడపరి వర్షమును మీకు అనుగ్రహించునని వాగ్దానం ఇచ్చాను. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి వయసుతో చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడిని అప్పుడు దేవుడి ఈ వాగ్దానం చూపించడం వెంటనే చాడిసిపెట్టినానని చూడండి అక్కడ. అవునండి, దేవుడు మరి కన్న వాటిని విన్న వాటిని జరిగిన వేళ్ళు అందరికీ తెలియచేయమన్నారు. పరలోకరాజ్యం సమీపించింది, పానవస్పందం అందరూ ప్రకటించమన్నారు. మరి అందుకని చెప్పేసి ప్రతిదినం కూడా కాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం. ఒక బైబిల్ ఎత్తిగా దేవుని కృప వలన 3 సంవత్సరాలు పట్టిందండి, కంప్లీట్గా రాస్తానమాట. ఇంకా శుద్ధియాగం చేస్తున్నాం, ఇంకా బైబిల్ ధ్యానిస్తున్నాం. ఈ విధంగా చూస్తున్నాం కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయమంటున్నారు. యెహోవా గొప్ప కార్యం చేసిన అంటున్నారు. పశువులారా భయపడరు అన్నారు. గడ్డి బిళ్ళల్లో పచ్చిక మొలిచిన అంటున్నారు. చెట్లు ఫలించను అంటున్నారు. ద్రాక్ష అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును అని అంటున్నారు అనమాట. కొట్లు దానితో నిండిన కొత్త ద్రాక్షరసమును కొత్త తైలమును గానుగా పైగా పొర్లిపారని అంటున్నారు. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు మరి వింత కార్యములు మరి చేసిన వింత కార్యం జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులను, పసర పురుగులను, చెడ పురుగులను నా మహా సైన్యపు మరి తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నారండి. నా జనులు ఇక ఎన్నటికీ నేను సిగ్గునందును అంటున్నారు అనమాట. అప్పుడు ఇశ్రాయేలీయులందరి మధ్య నేను ఉన్నవాడను అని నేనే నేనే దేవుడినైన యెహోవాననియు నేను తప్ప మరి వేరే దేవుడు కూడా లేడనియు మీరు తెలుసుకుంటారంటున్నారు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందురని చెప్పేసి ఏదైనా మాట్లాడండి దేవుడు. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మని కుమ్మరిస్తానంటున్నారు. మీ కుమార్తెలు ప్రవచిస్తారు అంటున్నారు, ప్రవచనాలు చెప్తారంటున్నారు. మీ ముసలి వారి కళ్ళ కంటారని అంటున్నారు అనమాట. ఇంకా మీ యవ్వనులు దర్శనాలు చూతురు అంటున్నారు. ఆదాయంలో నేను పనివారి మీద పనిగత్తుల మీద నా ఆత్మను కుమ్మరించుతానని అంటున్నారు. అది ఆకాశం మందున భూమి మీద మహత్ కార్యములను అనగా ఆ రక్తములను, అగ్నిని, భూమి స్తంభములను, ధూమ స్తంభములను కనపరిచితను అంటున్నారు. యొక్క భయంకరమైన ఆ మహాదినము మరి ఆ దినము రాకముందు సూర్యుడు తేజమయుడవుతాడు, చేదోహీనుడవుతాడంట, చంద్రుడు రక్తపరుడు అవుతాడంట. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకునే వారందరూ జీవించిన వారిలో యెహోవా పిలిచేవారు కనబడదురు అంటున్నారు. ఆదిన మన యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరినీ ఆయన రక్షించబడతారని మాట్లాడుతున్నారనమాట. ఇంకా దేవుడు ఇదిగో నేను ఎప్పుడు నూతనకి చేయొచ్చిన ఎప్పుడైతే మొలిసిన నేను అరణ్యంలో త్రోకలే చేస్తున్నాను, ఎడారులు నదిరిపారు చేస్తున్నాను అంటున్నారు. అప్పుడు యెహోవా మరి నీ పితరుల దేశం నీ పొంది ఎదుగు తిరిగి వెళ్తావు అని చెప్పేసి అంటున్నారు. చెరలో ఉన్న వాళ్ళు అనమాట, దూర ప్రదేశంలో ఉన్నవారు అనమాట. మిమ్మల్ని రప్పిస్తానని అంటున్నారు. ఆ కాలం మీరు చూసి నేను మిమ్మల్ని చెరలో రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపిస్తానంటున్నారు. నిజంగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టి నేను మీ ఖ్యాతి మంచి పేరు నేను తెప్పిస్తానని అంటున్నారు. ఏమన్నా నేనే నేను దేవుడు, నేను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, నేనే నేను రక్షించబడిన నీ ప్రాణ రక్షణకు ఐదనంగా ఐగుప్తు ఇచ్చి నీకు వరకు పోషించి ఇచ్చాను అంటున్నారు. నీ ముఖుల ప్రభు నీవు సెలవిచ్చిన దేవునికి మేము బతుకున్నట్లు మీరు జీవ తెరపిస్తానంటున్నారు. నీ సహాయం చేయటకు ఆకాశం నుండి వస్తానంటున్నారు. ఎందుకని చెప్పేసి సీయోను జిల్లారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా సంతోషించమన్నారు. ఆయన నీతిని బట్టి తొలకరి వర్షం కడవర్షం మీకు అనుగ్రహిస్తాను, మాన కురిపించి పూర్వం వందలు తొలకరి వర్షం కడవర్షం వర్షం మీకు అనుగ్రహిస్తాను అని చెప్పేసి ఇదే మాట్లాడుతున్నారండి. ఆయన వల్ల మనకు దీర్ఘ ఇప్పుడు కలుగుతున్నమాట. యెహోవా యథార్థవంతుడు అనమాట, ఆయన వాక్కు నిర్మలమాట, తను తరండి వచ్చిన వారందరికీ ఆయన కీడమని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారు. ఇది మాకు అందరూ జీవితంలో కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌన్నతర సరస్వతి మంత్ర ఘనమైన నామనికి ఎలా తీసుకుంటున్నాం తండ్రి. ఎంతమంది ప్రపంచం ప్రతి పెట్టిన పేరు పెరిగింది ఏం చేసుకోండి. ప్రతి బిడ్డ అసలు తిట్టి నాకు తెచ్చిన కోరికలు తెచ్చండి. వీళ్ళు మంచి జరిగిపోయింది శైలి దొరకకుండా ఆయన యవనస్తులను బలపరచున్న ఆయన ఎవరి కాలం మీకు కాడమేటకు కృప చెప్పున్న తండ్రి. నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి, ఆదిపిస్తున్నారు ఆది సాయం తెచ్చండి. అనారోగ్యాన్ని స్వస్థపరచండి, వేదనలు ముందుకు ఓదార్చండి, కొంగిన వారు లేతండి, రక్షణ వారు రక్షమానం తెచ్చండి. మిత్రులు అన్నేరు మీరు రక్షణకి మేము సిద్ధపడ్డ కృప చెప్పుని ఇతరులు గుంపులు ఉండే భాగ్యం తెచ్చమని మా ప్రభు పేరు చూడండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటే ప్రతిష్టమరం తండ్రి. మేము దీని ప్రార్థనలో మా కుటుంబం కొరకు కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మరి మీ సహోదరి గాడ్ బ్లెస్ యు.